హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు మనము షార్ట్ టర్మ్ కోసం ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసము చిన్న విశ్లేషణ చేద్దాం. ఇక్కడ బై చేయొచ్చా, ఏమాత్రం కింద వచ్చినప్పుడు బై చేయొచ్చా, అసలు దీని హిస్టరీ ఏంటో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇది 145 రూపీస్ అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది. ఇది 52 వీక్ ఐ అనేది 195 వరకు 196 వరకు వెళ్ళింది. దీని హిస్టరీ అనేది ఒకసారి చూద్దాం. ఇంకోండి, దీని హిస్టరీ 31 రూపీస్ కానించి ఒకేసారి 152 రూపీస్ కూడా వెళ్ళింది. 2009 ఇది ఇవ్వండి, ఇది 66కి వెళ్ళింది. ఇవ్వండి, 12 రూపీస్ కానించి 66కి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళా కూడాను 26 రూపీస్కి వచ్చింది. అక్కడి నుంచి 75 రూపీస్, అక్కడి నుంచి మళ్ళా 31కి వచ్చింది. 2006లోని ఇది 2004లోని 24 రూపీస్ ఉండేది. నెక్స్ట్ అదే రేంజ్లోని 2014లో కూడాను 32కి వచ్చింది. వాళ్ళు ఇది అప్ అండ్ డౌన్ వస్తూ ఉన్నాం. మళ్ళీ అక్కడి నుంచి 32 నుంచి 153 రూపీస్కి వెళ్ళింది 2017లో. మళ్ళీ అక్కడి నుంచి కిందకి 50 రూపీస్కి వచ్చింది 2020 కరోనా టైంలోని. అక్కడి నుంచి లేదన్నా కూడాను 195కి వెళ్ళింది. ఓకే అండి, ఈ స్టాక్ తీసుకునేటప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది చూడాలి. ఒక 3 టైమ్స్ లాంగ్ టైం వస్తే ఇది మల్టీ బగ్గర్ అయిపోద్ది. ఇది ఏంటి 144 1000 రూపీస్ 5000 రూపీస్ వస్తుందంటే కాదండి. షేర్ మార్కెట్లో ఎప్పుడైనా కూడాను ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవాలి. ఇది ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అనేది షార్ట్లీ మీకు ఒక వీడియో అనేది పెడతాను. ఓకే అండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. ఎస్డి ఛానల్ ఇలాంటివెన్నో మీరు వీడియోస్ అనేది రిలీజ్ అవుతాయి. చూడండి, ఇప్పుడు ఇండియన్ ఆయిల్ ఇక్కడ కొనొచ్చా కొనకూడదా, ఏమాత్రం కిందకు వస్తుందా? ఇది చాలా వాలిటైల్ స్టాక్. అంటే ఏదైనా కూడా ఒక 2 ఇయర్స్ తర్వాత బాగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, అక్కడి నుంచి బాగా పైకి వెళ్తుంది. ఓకే అండి, చూసారు కదండి ఎన్నిసార్లు కిందకు వచ్చిందో. ఇవ్వండి 47కి ఒకసారి, ఇవ్వండి ఇక్కడ ఒకసారి 47, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి 47కి వచ్చింది. ఇలా వస్తూ ఉంది, కిందకు వచ్చి ఒకేసారి పైకి వెళ్తూ ఉంది. ఇక్కడ కొనొచ్చా, లేకపోతే ఏమాత్రం కింద వచ్చేటప్పుడు యాడ్ చేయమంటారా? ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఇది వరుసగా 1 మంత్, 2nd మంత్, 3rd మంత్, 4th మంత్. 4th మంత్లో ఒకేసారి పైకి వెళ్ళి అక్కడి నుంచి నెక్స్ట్ మంత్ నుంచి డౌన్ అవుతున్నాం. కిందకి అనేది 129 రూపీస్కి వచ్చింది. అక్కడి నుంచి డిప్ తీసుకొని ఇప్పుడు 144 ట్రేడ్ అవుతుంది. ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ. ఇది ఎందుకు కొనాలనేది ఒకసారి మనం చూద్దాం. షేర్ హోల్డింగ్స్ ఇవ్వండి, షేర్ హోల్డింగ్స్ ఐఓసి షేర్ హోల్డింగ్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఇవ్వండి హోల్డింగ్స్, ప్రొమోటర్స్ ఉన్నారు, పబ్లిక్ ఉన్నారండి, అదర్స్ ఉన్నారు, ఎఫ్ఎల్స్, మ్యూచువల్ ఫండ్. చూడండి, దీని మ్యూచువల్ ఫండ్ అనేది ఇప్పుడే హెవీ హైలోన్ ఉన్నదండి 2024లోని. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ అనేది హెవీ హైలోన్ ఉన్నది, ఇంకా కూడాను యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఇవ్వండి ఎఫ్ఎల్స్ కూడాను ఆల్మోస్ట్ అనేది 2023 నుంచి 23 ప్రాఫిట్ బుకింగ్ కన్నాను కొద్ది పైనే ఉంది. అక్కడ చూడండి నెక్స్ట్ ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనేది ఒకసారి చూద్దాం. ప్రొమోటర్స్ అనేది 51.5% అండి. ఇది ఆల్మోస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ కూడాను ప్రొమోటర్స్ మారట్లేదు. నెక్స్ట్ ఎఫ్ఎల్స్ అనేది కొద్ది పెరిగారు చూడండి. లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి 7.9% ఉన్నారు. డిఎల్స్ అనేది 30%, డిఎల్స్ కూడా 0.4% అనేది పెరిగారు. నెక్స్ట్ పబ్లిక్ అనేది కొద్ది తగ్గారండి. ఇది 11.1% ఉండేది, 10.6 ఉన్నది. అదర్స్ అనేది 0 అండి. ఇదండి ఇది పర్సంటేజ్. ప్రొమోటర్స్ అనేది ఆల్మోస్ట్ 51% ఉన్నారు, ఎఫ్ఎల్స్ అనేది ఉన్నారు. ఇది మంచి గ్రోత్ ఉన్న కంపెనీ, కానీ దీనికి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ ఉంటూనే ఉండాలి. ఇది లాంగ్ టర్మ్ కోసం ఉంచేసి ఇది మట్టి బగ్గర్ అనేది అవుతుంది అనేది కొద్దిగా ఆలోచించిన విషయం. ఓకే అండి, నెక్స్ట్ దీని ఫైనాన్షియల్ చూద్దాం. ఇవ్వండి దీని నెట్ ప్రాఫిట్ అనేది 2.3% అనేది ఎన్ని అయింది, ఇలాగ ఉన్నదో ఒకసారి చూద్దాం. ఇవ్వండి 2023లోని టోటల్ రెవెన్యూ వచ్చి చూడండి 1,36,850 crores అండి. ఇప్పుడు కరెంట్ అనేది 1,75,322 అంటే
ఆల్మోస్ట్ అనేది ఇంకా 40 lakhs 41 lakhs అబవ్ ఉంది. నెక్స్ట్ ప్రాఫిట్ చూద్దామండి. ఇంకో 2021లో నెట్ ప్రాఫిట్ అనేది 6360 రూపీస్ ఉన్నది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ చూద్దాం. చూడండి ఎంత తగ్గింది. నెట్ ప్రాఫిట్ ఇవ్వండి. ఒక్క నిమిషం ఇవ్వండి. నెట్ ప్రాఫిట్ ఇండికేటర్స్ ఫైనాన్షియల్ అసెట్స్ చూద్దామండి. ఇందులోని టోటల్ షేర్స్ అనేది షేర్ హోల్డర్స్ ఫండ్స్ క్యాపిటల్ సిజిఆర్ 2000 ఇవ్వండి. దీని నెట్ ప్రాఫిట్ అనేది మైనస్లోకి వెళ్ళిందండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది లాస్లోనే ఉంది. ఇవ్వండి దీని నెట్ ప్రాఫిట్ అనేది -169.60 ఉంది నెట్ ప్రాఫిట్. అయినా కూడాను ఈ స్టాక్ పెరిగే ఛాన్సెస్ ఉందా, తగ్గే ఛాన్సెస్ ఉందా ఒకసారి చూద్దాం. ఇవ్వండి టోటల్ రెవెన్యూ వాళ్ళు షేర్ హోల్డింగ్స్ ఇవ్వండి. ఇవ్వండి ట్యాక్స్ ఇవ్వండి. వాళ్ళది నెట్ ప్రాఫిట్ అనేది ఇది మైనస్లోనే ఉంది. కానీ ఇది కొద్దిగా డిప్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. ఇక్కడ కాకుండా కూడాను ఇది కొద్దిగా డౌన్లోని మనము బై చేయొచ్చు. నెక్స్ట్ దీని టెక్నికల్ చూద్దాం. ఇవ్వండి ఇది కరెంట్ మార్కెట్ అనేది రేంజ్ బాండ్ అనేది బై ఫ్లాట్ మోడ్లోని ఉందండి. ఇది బైక్ సెల్కి డిఫరెంట్ ఉన్నది. ఓకే ఇది ఎక్కడ బై చేయవచ్చు అని ఒకసారి చూద్దాం. టేక్ క్యాండిల్ తీద్దాం. ఇవ్వండి ఇది 195 రూపీస్ కానించి 195 రూపీస్ కానించి కిందకి 128 వెళ్ళింది. అక్కడి నుంచి కొద్దిగా డిప్ తీసుకుపోయింది. ఓకే అండి ఇది ఏమాత్రం కూడాను 155 అబవ్ వస్తేనే మనం బై చేసుకుందాం. 155 అబవ్ వస్తేనే బై చేసుకుందాం. టార్గెట్ అనేది 195 షార్ట్ టర్మ్లోని 195 200 200 250 650. నెక్స్ట్ డిప్ వచ్చింది అనుకోండి ఎక్కడ బై చేసుకుందాం అంటే ఇది 100 దగ్గర మనము ఒకసారి బై చేసుకుందాం. చూపిస్తాను. ఈ రేంజ్లోని మనం బై చేసుకుందాం. అబవ్ అయితే 155 అబవ్ వస్తేనే దీన్ని బై చేద్దాం. టార్గెట్ అనేది 200 250 ప్లస్ 350 వరకు కూడా ఉంటుంది. నెక్స్ట్ కిందన అనేది డిప్ వచ్చింది అనుకోండి కరెంట్ మార్కెట్ ప్రైస్లోనైతే దీన్ని బై చేయొద్దు. కింద డిప్ వచ్చిందంటే 100 దగ్గర దీన్ని ట్రై చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చి 250, సెకండ్ టార్గెట్ వచ్చి 350 షార్ట్ టర్మ్ కోసం. ఓకే అండి మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి రాసుకుందాం. ఐఓసి బై అబవ్ ఇక్కడ మనము బై చేయకండి. ఇది 155 160 అబవ్ వస్తే బై అబవ్ 160 అనుకోండి.
160, టార్గెట్ వచ్చి షార్ట్ టర్మ్ కోసం 260, లాంగ్ టర్మ్ కోసం 350 అండ్ 500. ఓకే అండి, ఇది ఎస్ఎల్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లోని యూట్యూబ్ అది మన టెలిగ్రామ్ ఛానల్ అనేది లింక్ పెట్టాము, దానిలో జాయిన్ అవ్వండి, మీకు ఎస్ఎల్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా దీన్ని ట్రై చేయవచ్చండి. ఇది ఏమాత్రం కిందకు వచ్చింది అనుకోండి, ఐవైసి బై ఎట్ 100, టార్గెట్ 160 ప్లస్ 260, నెక్స్ట్ 350, 500. ఇది లాంగ్ టర్మ్ కోసం. ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్లోనైతే దీన్ని బై చేయకండి. ఇదే మాత్రం 160 అబవ్ వచ్చింది అనుకోండి, ఈ క్యాండిల్ అబవ్ వచ్చింది అనుకోండి, బై చేయండి. ఇక్కడ బై చేయకండి. ఏమాత్రం కూడా కిందన వచ్చింది అనుకోండి 100 రూపీస్లోనే బై చేయండి, హ్యాపీగా మంచి టార్గెట్ ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. విజయ్ నాట్ సెబీ రిజిస్టర్, విజయ్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం. థ్యాంక్ యూ.